అయితే నేను క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ అండ్ బటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకుని దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ని ఈ విధంగా బటర్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలనుకుంటున్నాను. ఒక 2 minutes ఫ్రై చేస్తే పచ్చి వాసన అనేది పోతుంది. ఈ మష్రూమ్స్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. వీటిని ఈ విధంగా 2 minutes ఫ్రై చేసుకోండి. సో సాల్ట్, మటన్ సరిపోతే ఇంకొంచెం వేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా ఇలా వేసేస్తున్నాను. మిక్స్ ఉన్నా కూడా ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర, కరివేపాకు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఈ బటర్లో ఇదంతా ఫ్రై అవ్వాలన్నమాట. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఈ బటర్లో ఈ విధంగా మనకి కుక్ అవుతూ ఉంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. బటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.